హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. మనం అంతకుముందు 1.5 year అవుతుంది ఈ షాప్ గురించి పెట్టి. వచ్చేసరికి ఉదయ ఫర్నిచర్స్. ఇప్పుడు మీకు ఏంటంటే కార్ఖానా చూపిస్తున్నాను. మోడల్స్ మారినాయి, అలాగే ప్రైస్ కూడా రేట్లు కూడా మారినాయి. ఇదంతా చూపించే వీడియో చేస్తున్నాను. చాలామంది కామెంట్స్లో ఏంటంటే అక్కడ వేరే సరికి ఏదో వస్తుంది అయ్యి అంటున్నారు. మీకు అన్ని చూపించే వీడియో అయితే తీస్తాను. ఇది మీరు కూడా చూసుకోండి, నచ్చితేనే తీసుకోండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కింద చూడండి తప్ప ఏదో కమర్షియల్గా చేసినట్టు కాదు ఇది. ఇక ఉదయ ఫర్నిచర్, ఉదయ భాస్కర్ గారితో అయితే ఇప్పుడు మనం మిగతా రేట్లు, ఇక్కడ ఉన్న సరికి ఏమేమి తయారవుతుందో చూద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఇక్కడ మంచాలు రెడీ అవుతున్నాయి కదా, ఒక 2-3 మోడల్స్ చూపించిన తర్వాత మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంటుంది? 4 వచ్చేసి 12,000 కానీ స్టార్టింగ్ అండి. 4-12. అండ్ ఇంకోటి కూడా వస్తుంది కంప్లైంట్ ఏంటంటే అక్కడ మీరు చెప్పి రేట్లు అక్కడ ఇవ్వట్లేదు అని అంటున్నారు. లేదు సార్, మీకు గతంలో కూడా ఒక వీడియో చేశారండి. మీరు 10,000 అని చెప్పాం. 10,000 కూడా ఇంచుమించు ఒక 100 మంచాలు ఇచ్చారు. 10,000 చెప్పామండి. 10,000 చెప్తే కస్టమర్లు కూడా తిరుపతి నుంచి, తిరుపతి నుంచి వచ్చారండి. వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందండి. అటువంటి ఇబ్బంది ఏముండదండి, చెప్పిన మాట పోషించుకుంటాం. అలాగే కూడా మీకు ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి 4-6 వచ్చేసి 12,000 కానీ స్టార్టింగ్. 12,000, 4-6, 12,000. అప్పుడు 10,000కి ఇచ్చింది, ఇప్పుడు 2,000 పెరిగింది. అంతే, ఇవ్వకపోవడం అంటే ఏముండదండి. 4-6 కూడా తక్కువ మంది తీసుకుంటారేమో కదా. అవునండి. అయితే కొంతమందికి ఏంటంటే ఒక 50-60 మంచాలు ఇచ్చామండి 4-6. కాకపోతే అప్పుడు స్టాక్ లేక ఇవ్వలేకపోయాం అనమాట. ఇప్పుడు ఎంత స్టాక్ ఉంటుంది మన దగ్గర? 4-6 అయితే 4 అయితే ఇంచుమించు ఒక 20 మంచాలు ఉంటాయండి. 4-6 12,000 కంపల్సరీ ఇస్తామండి, ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ స్టాక్ లేకపోతే ఆర్డర్ తీసుకుని మరీ చేసిస్తాం. ఇప్పుడు మనదంతా టేక్ ఎక్కడి నుంచి? ఇది అప్పుడు కూడా చెప్పుకున్నాం కానీ అప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సరికి అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యాక్చువల్ గా చాలా మంది ఏమంటారంటే ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొస్తున్నారు, అలా కాదు అనుకుంటారండి. కానీ మనం వచ్చినప్పటికీ మేడపల్లి నాదే కాదు, ఎక్కడన్నా కూడా చూసుకోవచ్చండి. సొంత తయారుగానే చేస్తారు. ఇదిగోండి, ఇది వచ్చేసి విజయనగరం నుంచి పట్టుకొచ్చామండి. విజయనగరం నుంచి పట్టుకొచ్చి మీకు కోత మిషన్లు అవి కట్ చేసిన తర్వాత పట్టుకొచ్చి ఇలా ఆరబెడతామండి. చాలా మంది ఏమనుకుంటారంటే అవి బాబు పచ్చికర్ర అది అంటారు, కానీ అదైతే కరెక్ట్ కాదండి. ఇలా బల్క్ గా తీసుకొచ్చి మీకు స్టాక్ పెట్టి ఆరిన తర్వాత మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఏదన్నా మా దగ్గర ఏదన్నా రెడీలో ఉంటే కనుక తీసుకొచ్చి ఇస్తామండి, ఇబ్బంది ఏమి ఉండదండి. మారేరంటారా వర్కర్లు అప్పుడు చేసిన వాళ్ళు? కొంతమంది మారారండి, కొంతమంది యూపీ నుంచా? యూపీ అండి, ఉత్తరప్రదేశ్. ఓకే ఓకే. ఇప్పుడు ఇది స్టార్టింగ్ లో ఉంది ఇది మంచం? అవును సార్, అవును సార్. ఇప్పుడు టేక్ ఇది. అవునండి. ఒకవేళ మీకు ఇలాగా స్టాక్ అయితే మీకు క్లియర్ అయిన తర్వాత చేసిన తర్వాత ఇలా పెడతాం అనమాట. ఇవన్నీ కూడా 5/6 అనమాట. కాలితే ముందు కూడా ఇది ఏంటంటే మేము ఇలా ఫిట్ చేసేసండి, ఇలా ఫిట్ చేసేసి ఇలా స్టాక్ అనేది పెడతామండి. కస్టమర్ వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాల్ ఇచ్చేసి ఇస్తామండి. ముందు ఇలా ఫొటోస్ పెడతాం. అంటే మీకు ఇలాగా ఏది కావాలో అది చూసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాల్ ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఏ మోడల్స్ ఇవన్నీ మామూలు పాత మోడల్స్ అయినా మారినాయి ఇప్పుడు? ఇవన్నీ అన్నీ ఉంటాయి సార్, అన్నీ ఉంటాయండి. ఇవైతే 6/6 అనమాట అండి. అయ్యేమో 5/6, 6/6. అరే ఇద్దరు మోడల్స్ చూస్తాం కదా. ఇవన్నీ 6/6 అనమాట అండి. ఇవి 6/6 కానీ చిన్న బోర్డులు అనమాట అండి, కాళ్ళ దగ్గర వస్తాయండి ఇవి. ఇప్పుడు అన్ని ఫుల్ టేక్ అయినా మన దగ్గర హాఫ్ టేక్ కూడా ఉన్నాయి? హాఫ్ టేక్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే లేవు సార్, అవి తయారు చేస్తామండి. ఒకవేళ మీకు కావాలంటే చేసిస్తామండి, ఇబ్బంది. వీటి మీద మోడల్స్ వస్తాయి కదా, ఎలా వస్తే మీకు అంటే ఇప్పుడు ప్రతి దాని మీద చెక్తారు కదా వీళ్ళు? ఈ ట్రైన్ సార్, ఒకసారి ట్రైన్ ఇది అనమాట. ఇది 6/6 అనమాట అండి. ఇది ఒక మోడల్ అనమాట. ఇది కొత్త మోడల్ అండి. ఇది కస్టమర్ ఎక్కువగా వాడుతున్నారు అనమాట అండి. ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని మోడల్ ని? ఇది కాజు మోడల్ అంటారండి. కాజు మోడల్ 6/6 అండి. రేట్లన్నీ మన షాప్ లో చూసినప్పుడు చెప్పు. అవును సార్, అవును సార్.
అదే మొత్తం అన్ని మీ దగ్గర అయిపోతాయి. మా దగ్గర అవుతుందండి. పాలిష్ కాడి నుంచి అన్నీ మీకు ఉంది కదా ఇబ్బంది ఏమో. మీకు కూడా కటింగ్ అయిపోతుందండి మెషిన్. ఇదేంటిది అంతా? ఇది డ్రాయింగ్ సార్ అండి ఇతను. ఓకే, అంటే ఇక్కడ మీరు చెక్కుకుంటారా? అవును సార్, అవును సార్. ఓకే, ఇదన్నీ ఒక్క మంచానికి వచ్చి మోడల్ అనేది? అవునండి, హెడ్ బోర్డ్ అండి ఇది. ఇదంతా కూడా డిజైన్ అనమాట అండి. ఇది న్యూ మోడల్ అండి ఇది. అయితే ఇతను సైడ్ రేకో ఇతను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడా? ఢిల్లీ నుంచి అనమాట అండి. ఫ్యామిలీ ఉందండి. ఓకే ఓకే, వెనకాలప్పుడు ఆ తర్వాత వచ్చిన అలా వస్తాయి. అవునండి, ఇది ప్లేన్ లో సింపుల్ మోడల్ అనమాట అండి. ఓకే, ఇది ప్లేన్ లో సింపుల్ మోడల్ అండి. సెంటర్ వస్తుందండి చెక్కుడు. ఓకే, ఈ సైడ్ పట్లు కూడా కావాలంటే పెట్టుకోవచ్చు, లేదండి. ఇదేంటంటే ప్రస్తుతం వర్క్ లో ఉందన్నమాట అండి. ఓకే, సరే సరే సరే. మనం మంచాలు చూద్దాం, తక్కువ రేటు దగ్గర నుంచి ఎక్కువ రేటు వరకు ఎంతవరకు ఉన్నాయి ఎన్ని ఒకసారి చెప్తే ఆ మోడల్స్ అవి అప్డేట్ చేద్దాం. ఓకే సార్. ఓకే, మనం గతంలో వీడియో చేసినప్పుడు మొత్తం 3 షాపులు ఉన్నట్టున్నాయి కదా? అవును సార్, అవును. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూస్ అవుతున్నాయండి. అయితే ఇది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటికి డైనింగ్ టేబుల్, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయండి. ఆ రెండోకి వచ్చి మీకు ఓన్లీ పాలిష్ వర్క్ అండి. అది ఇప్పుడు మీరే చూసుకుంటారా లేకపోతే ఎవరైనా? అంటే 3 షాపుల దగ్గర 3 ఉండాలి కదా? అవును సార్, ఉంటారండి. స్టాఫ్ అయ్యి ఉంటారు. ఉదయనే ఉంటుంది. అవునండి, ఉదయ ఫర్నిచర్ అని ఉంటాయండి. అంటే ఇక్కడ ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయో? మీకు స్టార్టింగ్ డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ వచ్చినోడికి ఇది బ్లాక్ అనమాట అండి. ఓకే, ఇది వచ్చేసి 20,000 దాకా పడుతుందండి. 20,000 వరకు అంటే ఒక టేబుల్, ఒక 4 కుర్చీలు అనమాట అండి. ఓకే, ఇలా సెట్ అనమాట అండి. ఇది 20,000 పడుతుంది సార్. అంటే ఇది టేకేనండి. టేక్ ఏంటంటే మీకు పాలిష్, బ్లాక్ పాలిష్ అండి. రోజ్ వుడ్ కలర్ అంతే తప్ప మీకు ఇది ఒరిజినల్ రోజ్ వుడ్ అయితే కాదండి. టేక్ మీదే మీకు పాలిష్ అనమాట, రోజ్ వుడ్ పాలిష్. ఇందులో ఉండి అన్ని డ్రెస్సింగ్ టేబుల్స్. అవును సార్, డైనింగ్ టేబుల్స్. అవును సార్. ఓకే, సేమ్ అన్ని అంతేనా? అంతేండి. అన్ని 20,000 పడతాయి? లేదండి, అది వచ్చేసి 20,000. ఇలా హెవీగా ఉంటే ఒక 1,000-2,000 డిఫరెన్స్ ఉంటుందండి. మళ్ళీ ఇది వచ్చేసి మీకు ఒక 1,000 తగ్గుద్దండి, 19,000 పడుతుందండి. ఎందుకని? అంటే కొంచెం అంత హెవీ కాదండి ఇది, కొంచెం లైట్లు అనమాట. ఓకే ఓకే, మోడల్ అంటూ మోడల్ లేదు కాబట్టి ఇది వచ్చేసి మీకు 6,000 పడుతుందండి. ఓకే, ఇవి డ్రెస్సింగ్ టేబుల్ మీకు స్టార్టింగ్ ఒక 5,000 కాంచి ఉంటాయండి. ఇది 4x6 అండి. ఇది ఓకే, ఇది ఓన్లీ మంచం స్టార్టింగ్ ప్రైస్ అయితే 12,000 పడుతుందండి. ఇదండి 4x6 అన్నారు. ఇది 12,000. లాస్ట్ టైం మనం 10,000కి ఇచ్చిన మంచాలు ఇవే. అవునండి, అవునండి. ఇప్పుడు 12,000 పడుతుంది. 12,000 పడుతుందండి. కొంచెం కర్ర అయ్యి కొంచెం రేట్లు మారినాయండి. అలాగే వర్కర్స్ కూడా రేట్లు పెంచారండి. దాని గురించి ఇదైతే మోడల్ ఏమంటారు? ఇది 4x6 అండి. నెమల మోడల్ అంటారు. నెమల మోడల్ అనమాట అండి. ఇది వచ్చేసి మీకు 12,000 ఓన్లీ మంచం పడుతుందండి. పొరుపుతో అయితే మీకు ఇంకో 3,000 ఎక్స్ట్రా పడుతుంది. దళసర 1.5 సార్. 1.5 అండి. మీరు లాస్ట్ ఇచ్చినవి కూడా ఇంతేనండి, సేమ్. అయితే ఏంటంటే వర్కర్స్ అయ్యి జీతాలు అయ్యి పెరగడం వల్ల రేటు మారినాయండి, పెంచారు. ఇదైతే ఇది డైనింగ్ టేబుల్ అండి. ఇది సన్ గ్లాస్ టేబుల్ అనమాట. టేకే కానండి, పైన సన్ గ్లాస్ అంటిస్తాం. అంటే వాటికి అయితే గ్లాస్ అయితే వచ్చిందండి. దీనికి గ్లాస్ కాకుండా ప్లేవుడ్ మీద సన్ గ్లాస్ అంటింపనమాట. ఇదైతే మీకు 13,000 పడుతుందండి. ఇలాగా 13,000. తక్కువ రేటు పడుతుంది. కుర్చీలు కూడా ఒరిజినల్ టేకే సార్. ఓన్లీ మీకు ప్లేవుడ్ పడేది ఏంటంటే ఇక్కడ ఇది ఒకటే ప్లేవుడ్ పడుతుందండి. ప్లేవుడ్ మీద ఇది సన్ గ్లాస్ అనమాట అండి. అది కూడా అంతే. కాళ్ళు అవి సేమ్. టేబుల్ కూడా అంతే అండి. పైన వచ్చేసి ప్లేవుడ్ అండి, కింద లెగ్స్ అవన్నీ కూడా టేకే. ఓకే, అంటే మొత్తం 3 షాపుల్లో మధ్యలో ఒకటేమో కార్ఖానా అయితే ఇది తక్కువ రేటు అన్ని ఇందులో ఉంటాయి. అవునండి, అవునండి. ఓకే, అంటే ఇందులో ఓన్లీ 5-6 ఉన్నాయంటారా? 5-6, 4-6 ఉంటాయండి. ఈ 5-6 వచ్చినోడికి 19,000 పడుతుందండి. ఒకటి 19,000 పడుతుంది. ఇది పరుపు లేకుండా ఓన్లీ మంచం 19,000 పడుతుంది. ఓకే, పరుపు లేకుండా మంచం 19,000. 5-6 అయి ఉందండి. ఓకే,
ఇవి బీరువాలు వచ్చేసి మీకు స్టార్టింగ్ 12,000 కంచి ఉంటాయండి. ఈ బీరువా వచ్చడానికి 14,000 అండి. ఇది గేజ్ ఏమన్నా మారుతుంది? గేజ్ హెవీ గేజ్ అనమాట. 14,000 పడుతుంది సార్ ఇది. ఈ బీరువా వచ్చి 14,000 అండి. యాక్చువల్గా 12,000 కంచి ఉంటాయి, కాకపోతే కొంచెం నేను హెవీగానే వాడతానండి. ఆ కస్టమర్లు అందరూ కూడా హెవీగా తీసుకుంటారని చెప్పి హెవీ మీకు 4 డోర్స్. ఎంత అన్నారు బీరువా? ఇది 14,000 అండి. 4 డోర్స్ అనమాట అండి. ఓకే, 4 డోర్స్ అనమాట అండి. పైన 2 డోర్స్, కింద 2 డోర్స్. ఓకే. దివానాలు ఇదేంటిది? ఇది సోఫా సెట్ అండి. ఇది ద్వారకా తిరుమల తిరుపతి దగ్గర ఆర్డర్ తీసుకున్నామండి. ఓకే, ఆర్డర్ని బట్టి చేసి. అవునండి, సోఫాలు అయితే మన దగ్గర ఆర్డర్ మీద వెళ్తాయండి. ఇదైతే నేను చిన్న తిరుపతి దగ్గర చేశానండి. ఓకే, చిన్న తిరుపతి ఆర్డర్ ఇది? అవునండి. ఓకే, ఎలా ఇచ్చారు ఆర్డర్? ఫోన్లోనా? ఇదైతే 30,000 అండి. సేమ్ యూట్యూబ్లో చూసి అక్కడి నుంచి నాకు ఆర్డర్ పెడతాం జరిగిందండి. హెవీగానే ఉన్నట్టున్నాయి ఇవి. హెవీ సార్, లెగ్లో హెవీ అండి. వాళ్ళు హెవీగా కావాలని ఇంకా షార్ట్ కట్ లో చేసుకోవచ్చు, కానీ హెవీ కావాలన్నారండి వాళ్ళు. దాని గురించి ఎలా చేయడం చాలా బరువు ఉన్నట్టున్నాయి. అవును సార్. ఇదేమో 3 సీటింగ్ అండి, ఇదేమో సింగిల్ అనమాట. అంటే మధ్యలో ఏమన్నా వస్తుందా? మధ్య ఏమి ఉండదండి, ఇది ఫుల్ టీకే. ఇదేమో కుషన్ అనమాట అండి. ఓకే, ఇదేమో 3 సీటర్ అండి, ఇదేమో సింగిల్ సీటర్ అనమాట అండి. ఓకే, ఇలా ఇంట్లో వేసుకుంటాం. అవునండి, ఇది బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట అండి. ఇది చైర్ కూడా హెవీ అండి, ఇది బాగా హెవీ అండి. ఓకే, ఇవి దివాన్ కట్సా? ఇది దివానా సార్. ఇది వచ్చేసి దివానా అన్నప్పటికీ 2 సైజులు ఉంటాయండి. అంటే పొడవ అయితే సేమ్ పొడవ వస్తుందండి, వెడల్పులు అయితే 2.5 వస్తుందండి. ఇదైతే 3 అనమాట అండి. లెంత్ అనేది ఇది ఒకటే లెంత్ అండి. మీకు వెడల్పులు అయితే మారుతాయండి. లేదు ఇలాగా సింపుల్ గా కాకుండా కొంచెం హెవీగా కొంచెం 2.5 అయితే 9,000 పడుతుందండి. కిందది అయితే మీకు 1,500 పెరుగుతుందండి, అంటే 10,500 అవుతుందండి. ఓన్లీ దివాన్ అండి. పొరుగు తీసుకునే పాలన అయితే మళ్ళీ ఛార్జెస్ వేరేగా ఉంటాయి. ఇవి వచ్చేసి హ్యాండ్ దివానాలండి. ఈ హ్యాండ్ హెవీ అండి, బెండ్ హ్యాండ్లు అనమాట. ఇది ఓన్లీ దివానా వచ్చేసి 13,000 పడుతుందండి. 13,000 పడుతుందండి ఓన్లీ దివాన్ అండి. పొరుపు సెపరేట్ అండి. లేదు కొంచెం మాకు హెవీగా ఇలాగ కోడి కాకుండా ఇలాగ సింహం కావాలంటే రేటు మారుతుందండి. ఓకే, ఇది ఎంత పడుతుందో? ఇది 14,500 పడుతుందండి. ఓకే, ఇవి కూడా దివానా? ఇది సేమ్ అనమాట. ఇదే సింహం అండి, ఇది సింహం అనమాట. ఓకే, అంటే దీనికి డిఫరెన్స్ అంటే ఇదేమో సింహం వచ్చింది, ఇది ఓన్లీ కోడే వచ్చింది అనమాట. ఇదంతా పాలిష్. ఇది పాలిష్ రోజువుడ్ కూడా చేస్తారు, దీన్ని ఆర్డర్ మీద చేసిస్తామండి. ఓకే, ఒకవేళ కస్టమర్ ఇష్టపడి నాకు ఈ పాలిష్ వద్దు రోజువుడ్ కావాలంటే రోజువుడ్ చేసిస్తామండి. ఓకే, ఇంకా అది వెళ్దాం పెద్ద షాప్కి. ఇక్కడ మొత్తం రెడీ అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి కార్ఖానా నుంచి. అవును సార్, ఇది ఏంటంటే ఓన్లీ పాలిష్ అండి. ఇది ఇక్కడ పాలిషే చేస్తారండి స్టాఫ్. ఇదంటే ప్రస్తుతం సేలర్ కొట్టాడు అనమాట అండి. వైట్ కలర్ లో గోల్డెన్ కలర్ లో సిల్వర్ కలర్ లో ఇదంతా కూడా పాలిష్ సెక్షన్ అండి ఇది. ఒకవేళ ఏదన్నా మంచం చూసినట్లయితే కనుక నాకు పాలిష్ టేక్ పాలిష్ వద్దు, రోజువుడ్ కావాలి, లేదంటే బ్లాక్ పాలిష్ కావాలంటే ఏది కావాలో అది చేసిస్తామండి ఆర్డర్ మీద. మామూలుగా అంటే ముందు ఆర్డర్ ఇవ్వచ్చు మీకు. ఇప్పుడు ఇది సిల్వర్ కలర్ ఉంది కదా? అవును సార్. దీన్ని ఏ కలర్ అయినా మారుతారా? మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు మన వర్కర్కి చెప్పి మీరు వర్కర్స్తో డైరెక్టర్ మాట్లాడిస్తామండి. మీకు పాలిష్ కావాలి, ఏ పాలిష్ కావాలంటే ఆ పాలిష్ అండి. ఇదిగో సేమ్ ఎలా వస్తుందండి. ఇది టేక్ పాలిష్ అనమాట అండి. ఇది బాగుంది పాలిష్, కొత్త కలర్ లో ఉంది. ఇది టేక్ పాలిష్ అండి. ఇది ఓకే, ఏంటి మోడల్ ఇది? ఇది అండా చటాయ్ అనమాట అండి. అన్నయ్య చటాయ్, అండా చటాయ్ అంటే వీళ్ళ యూపీ ఉత్తరప్రదేశ్ కదండి. వీళ్ళు పెట్టిన పేర్లే అంటే వీళ్ళే తయారండి, మన తయారేం కాదు. వీళ్ళ వర్కర్స్ కాబట్టి వీళ్ళ పేర్లే కంటిన్యూ అవుతుందండి. నీచరకు చూడు, ఇది ఒక మోడల్ అనమాట అండి. ఇది రోజ్ అండి అనమాట అండి. ఇది కూడా కొత్త లేటెస్ట్ అనమాట అండి. లేటెస్ట్ మోడల్. మయానేమో సన్న ఫ్లవర్ టైప్ వచ్చి రోజు వచ్చి లేదు మడ్డి కోటింగ్ అయింది సార్. ఇది ఓన్లీ మన షాప్ లో అయితే క్లియర్ గా అంతే. అవునండి, అవును. షాప్ కాడికి ఒకసారి వస్తే మీకు కర్మ మోడల్ కూడా చూపిస్తాను. అయితే చూసాం, ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అలాగే మోడల్స్ బాగుంటాయి అన్నమాట. దీంట్లో మొత్తం ఈ 3 షాపులు ఈయనవే. ఒకసారి ఇవి కూడా చూద్దాం ఏ విధంగా ఉన్నాయి.
ఇది స్టార్టింగ్ మంచం కదా ఇది? అవును సార్, ఇది వచ్చేసి 6x6 అండి. 6x6. 6x6 ఇది వచ్చేసి మీకు 39,000 పడుతుంది సార్. 39,000 ఓన్లీ బెడ్ అండి, మంచమే. ఓకే, 39,000 పడుతుంది. 39 పడుతుంది సార్. ఓకే, ఇది ఏ మోడల్ అంటారు దీన్ని? ఇది వచ్చేసి హెవీ మోడల్ అనమాట. జోలా మోడల్ అంటారండి. ఏంటది? జోలా. ఇది వచ్చేసి హిందీ వాళ్ళు ఫిట్నెస్ కాబట్టి వాళ్ళు ఫిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ పేర్లే కంటిన్యూ అవుతాయి. ఇది ఏమన్నా అంటే డిజైన్ అంతే? ఇది డిజైన్ అంతే, కాకపోతే హెవీగా ఉంటుందండి. ఓకే, హెవీ అంటే ఎంత ఉంటుంది ఇది? ఇది వచ్చేసి 3 అంగుళాల దాకా ఉంటుంది సార్ పైన. 3 అంగుళాల దాకా? అవును సార్. ఫుల్ టేక్ ఇది? ఫుల్ టేక్ అండి. దీంట్లోనే కొంచెం లో కాస్ట్ లో కావాలంటే కనుక ఒక ఆర్డర్ మీద మీకు ప్లేవుడ్ తో కూడా తయారవుతుందండి. ఓకే, అది వచ్చేసి మీకు సెమీ టేక్ అంటారండి. ఓకే, మీకు బ్యాక్ సైడ్ అయితే ప్లేవుడ్ పడుతుందండి. ఓకే, ఓకే, జోలా మోడల్. అవునండి. ఇది 6x6 అయితే మీకు 39,000 పడుతుందండి. అదే 5x6 అయితే 33 పడుతుందండి. ఓకే, ఓకే, ఓకే. తర్వాత ఇటు నుంచి స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 6x6 అండి, 6. ఓకే, ఈ మోడల్ వచ్చి మీకు 44,000 పడుతుందండి ఓన్లీ మంచం. ఇదేంటి, ఇదే మోడల్? ఇది నెమల, కోడి నెమలు అంటారండి. కోడి నెమలి అంటే అటు ఇటు మీకు కోళ్ళు వచ్చేసి నెమలు వస్తాయండి. అంటే కోళ్ళకి నెమలు వస్తుంది? అవునండి, సైడ్ 2 నెమలు వస్తాయండి. ఓకే, ఇది కొంచెం హెవీ అనమాట అండి. ఇది కూడా హెవీ? ఇది కూడా లేటెస్ట్ అండి. ఇది ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి థిక్నెస్ వచ్చి 2 అంగుళాలు ఉంటుందండి. 2 అంగుళాలు ఉంటుంది. ఇది చుట్టూరు కూడా మీకు డిజైన్ అంటూ కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఇది వచ్చేసి మీకు 44,000 పడుతుందండి. అదే ఒకవేళ 5x6 లో కావాలి అనుకుంటే 40,000 పడుతుందండి. అదా? అవునండి. ఇదే మోడల్? అవునండి. ఇది అయితే 6x6 అండి. ఇది వచ్చేసి 43,000 పడుతుందండి. ఏంటి మోడల్ ఏంటిది? ఇది బెండ్ మోడల్ అనమాట అండి. ఇది తలవైపు బెండ్ వస్తుందండి. బెండ్ మోడలా? ఇది అంగుళం ఉంటుందా? ఇది 3 అంగుళాలు వస్తుందండి. ఇది బెండ్ అనమాట అండి. ఓహో, ఓకే, కొంచెం ఇలా బెండ్ అవుతుందండి. బెండ్ షేప్ అనమాట అండి. ఓకే, ఓకే. ఇది వచ్చేసి మీకు 6 అయితే 43 అండి. 5 అయితే మీకు 38, 37 అలా 1000 పడుతుందండి. ఓకే, అక్కడ బెండ్ వస్తుంది మాట. ఇక్కడ బెండ్ కూడా బెండ్ వచ్చింది. సేమ్ అండి, అదే కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఇది బెండ్ మోడల్. ఓకే, ఇదే మోడల్. ఇది మోడల్. ఇది 5x6 అండి. ఇది నెమల్ అనమాట అండి. నెమల పించి విప్పింది అనమాట అండి, అటు ఇటు ఉంటుంది. ఇది కూడా న్యూ మోడల్ అండి. ఇది వచ్చేసి 5 అండి. దీని కాస్ట్ వచ్చి 40,000 పడుతుందండి. 40,000 పడుతుంది. 40,000 పడుతుందండి. సేమ్ దల్సర్ అంతానే? 2 అంగుళాలే దల్సర్ అండి. థిక్నెస్ అన్ని 2 అంగుళాలే? 2 అంగుళాలు. పొరుపు కాకుండా 40,000 పడుతుంది. 40,000 పడుతుంది సార్. ఇప్పుడు ఏమైనా తగ్గిస్తారు తర్వాత? అంటే ఏమైనా బార్గెనింగ్ ఉంటుందా? బార్గెనింగ్ కస్టమర్ రావడం జరుగుతుందండి. కస్టమర్లు ఏదో ఒక 1000 అటు ఇటు చేసి పెడతామండి, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఓకే. మనకు సేమ్ ఇప్పుడు లాస్ట్ టైం లాగా హైదరాబాద్ అంతా డెలివరీ అన్నీ ఉంటాయి కదా? ఉంటుంది సార్, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఓకే, ఓకే. మీకు హైదరాబాద్ వెళ్తుంది, బెంగళూరు వెళ్తుంది. మనం రీసెంట్గా పూణే కూడా పంపించామండి. పూణే కూడా పంపించాను. పూణే అనేది ఏంటంటే మా ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదండి, భీమవరం వెళ్ళి బుక్ చేసుకోవాలండి. ఓకే, పూణే కూడా పంపిస్తామండి. ఓకే, ఇదేంటి మోడల్? ఇది వచ్చేసి మీకు ప్లేన్ మోడల్ అండి. ఇది కూడా కొంచెం అఫీషియల్గా ఉంటుంది అనమాట. ఓకే, 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 ఓకే. ప్లేన్ మోడల్ అంటే బిస్కెట్ మోడల్ అన్నారు, అలా ఉంది లాస్ట్ టైం చూసినప్పుడు. అవునండి, అవును. అంటే బిస్కెట్ అంటే మీకు అదే కంటిన్యూస్ అవుతుందండి. మీకు ప్లేన్ ఉంటుంది, బిస్కెట్ కూడా కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ నెమల్ అండి. ఓకే, మధ్యలో ఉంది నెమల్, అటు ఇటు పెంచు. అవునండి, ఇది సింగిల్ నెమల్ అనమాట అండి. ఇది వచ్చేసి 5x6 అండి. ఓకే, ఇది వచ్చేసి 40,000 మోడల్స్ మాని లాస్ట్ టైం కి ఇప్పటికి. అవును సార్, అవును సార్. దగ్గర 1.5 year అయిపోయింది కదా? అవును సార్, అవును సార్. ఓకే, సేమ్ నెమల్ ఇక్కడ కూడా వచ్చింది? అవును సార్. అది తలవైపు ఏది వచ్చిందో కాలవైపు కూడా అది వస్తుందండి. ఓకే, ప్రతి మంచానికి ఇంకా అలా వస్తాయి అన్నమాట. ఇది కూడా కొత్త మోడల్ అండి. ఇది వచ్చేసి మీకు 5 వచ్చేసి 40,000 పడుతుందండి. ఓకే, ఇది అయితే 5 అండి. స్టార్టింగ్ లో చూపించానండి, అదే 6 ఇది 5 అనమాట అండి. సేమ్ మోడల్ అండి. సేమ్ అదే మోడల్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇవన్నీ పొరుపు కాకుండా రేట్లు? అవును సార్. ఇదేంటిది? ఇది వచ్చేసి 5x6 అండి. బయట ఆల్రెడీ మీకు ఢిల్లీ వర్కర్ చెప్తున్నాడండి, మీడియంలో మీకు పేపర్ మీద గీస్తున్నాడు. అదేంటంటే ఇది 5x6, అదైతే 6 అండి. 6x6 అండి అది. ఓకే, ఓకే. అది కూడా తయారు ఉంది. ఇది అయితే కంప్లీట్ తయారైపోయిందండి. ఇది ఇది కూడా 2 అంగుళాలేనా మందం? 2 అంగుళాలు పెరుగుతుంది సార్. 2.5 దాకా ఉంటుందండి. 2.5 దాకా ఉంటుంది. అవును సార్. ఎంత పడుతుంది? ఇది అయితే 34,000 పడుతుంది. 34. ఓకే,
ఇది కూడా 5 వారం అండి. ఇదేంటంటే తలవైపు ఈ కోడ్ అనేది బెండ్ అవుతుందండి. ఇది వచ్చేసి 34,000 దాకా పడుతుందండి. ఇది కూడా సేమ్ 2 అంగుళాలు ధర సార్. 2 అంగుళాలు పైన వస్తుంది సార్. ఇది ఓకే ఓకే చాలా ఉంది, హెవీ అనమాట. పైన ఉంటుంది కింద మళ్ళీ మామూలుగా ఉంటుంది. 1.5 కంటిన్యూ అవుతుంది. ఓకే పైన వస్తుంది 2. అవునండి. ఇది కూడా కొత్త మోడల్ అండి. ఓకే ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 34 పడుతుంది. కొంచెం హెవీగా ఉంటుంది సార్. ఇది అఫీషియల్గా ఉంటుందండి. కొంచెం క్లీనింగ్ అయ్యి కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి. ప్లేనే వస్తుంది సార్. సైడ్ అంతా ప్లేనే అండి. ఓకే ఆల్రెడీ చూసిన మోడలే కదా పక్కన పెట్టారు కదా. అవునండి. ఓకే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఏంటి అంటే ఇక్కడికి వచ్చి తీసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆన్లైన్లో మన కెమెరాలో చూపించినప్పుడు ఒకలాగా అనొచ్చు, మీరు డైరెక్ట్గా వచ్చి ఇంకోలా అనొచ్చు. అది కాకుండా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో పంపిణీ కానీ అది ఒరిజినల్ టేకా కాదా ఇవన్నీ చాలా ఉంటాయి. మన వీడియో వచ్చేసరికి ఏంటి అంటే ఇలాంటి మంచాలు ఉంటాయి, ఇలాంటి మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసారనుకో మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే మీరు బయట కూడా చూసుంటారు. అలాగే ఇక్కడ ఈ మేడపాడు గ్రామంలో ఉన్న ఈ మంచాలు చూస్తే ఆ 2 మీరు ఏవి బాగుంటే అవి తీసుకోండి. అంతే తప్ప నేను ఇక్కడ తీసేసుకోండి అని ఏం చెప్పను. మీకు నచ్చితేనే తీసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటిది? ఇది సేమ్ మోడల్ చూసాం కదా. ఇదే మోడల్. ఇది చక్రం మోడల్ అంటారండి. అయితే మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా మోడల్స్ అయితే మారినాయి మంచాలు. దగ్గర 1.5 year అయింది. అప్పటికి ఇప్పటికి మోడల్స్ చాలా మారినాయి. ఇదేంటిది? ఇది చక్రం మోడల్ అంటారు. చక్రం మోడల్ అండి. ఇది వచ్చేసి ఇది చక్రం ఉంటుందండి. ఓకే బాగా హెవీ అనమాట అండి. ఇదంతా కూడా చక్రమేనండి. ఇది పద్మం అండి. దీంట్లో రోజు సెట్ చేసాడు అనమాట అండి. ఇది వచ్చేసి రోజు చేస్తున్నారు కదా మీరు. అవును సార్. గమ్మున ఏమన్నా మోడల్స్ వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? అంటే చాలా రేటెడ్ చేస్తారు కదా మంచాలు. వెళ్ళకపోవడం అనేది ఏముండదండి. అంటే మనం తయారు చేసింది ప్రస్తుతం కూడా ప్రతిదీ కూడా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనం తయారు చేసి ఇది అలా చేస్తాం, కొంచెం స్ట్రాంగ్ గా చేసేస్తాం కాబట్టి స్టాక్ అయితే ఉండదండి, వెళ్ళిపోతుందండి. ఓకే ఇదేంటిది? ఏ మోడల్ ఇది? ఇది చక్రం మోడల్ అనమాట. సేమ్ అదే డిజైన్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇది మీరు ఒకసారి ఇది చూసినట్టయితే తెలుస్తుందండి. ఇది వచ్చేసి ఇది మంచమేనండి. ఆన్లైన్ లో నాకు హైదరాబాద్ కస్టమర్ డౌన్లోడ్ చేసి ఫోటో పంపించారండి. ఓకే అది నేను ఎలా చేయడం జరిగింది అనమాట అండి. సేమ్ ఆన్లైన్ లో స్ట్రాంగ్ ఉండవని చెప్పి మనకి డౌన్లోడ్ చేసి పెట్టారండి. ఆన్లైన్ లో మోడల్ మీకు పెడితే మీరు చేసి మేము తయారు చేసి ఇచ్చామన్నమాట అండి. ఇదేంటంటే వాళ్ళకి ఇంకా టైం ఉందని చెప్పి పార్సల్ చేసి పక్కకు పెట్టామండి. ఓకే ఇప్పుడు అది అమ్మడానికి కాదు, ఓన్లీ ఆర్డర్ మీద చేసాం సార్. ఆర్డర్ చేసి ఉంచారు అన్నమాట పక్కన. ఓకే 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 ఇది నెక్స్ట్ ఇదే మోడల్. ఇది వచ్చేసి 6 వారం అండి. ఇది కూడా సెంటర్ మీకు పద్మం వచ్చి రోజు పువ్వు వస్తుందండి. ఓకే పద్మం అనమాట అండి. ఇదైతే ఈ మంచం చూసి నర్సాపురం సిఏ గారు హైదరాబాద్ వాళ్ళ సిస్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారండి. ఇది సిఏ గారు నర్సాపురం ఎక్స్చేంజ్ మేడం గారు ఉంటారండి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంలో ఉన్న సిఏ గారు ఆర్డర్ ఇచ్చారు. ఎక్స్చేంజ్ సిఏ గారు అనమాట అండి. ఎక్స్చేంజ్ అనమాట వాళ్ళ సిస్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారండి. ఇదైతే మీకు ఇంకా దీన్ని చూసి ఆర్డర్ ఇచ్చారండి. అయితే తయారు చేయాలన్నమాట. కొంచెం డిఫరెన్స్ చెప్పారు, తయారు చేసి ఇవ్వాలండి. ఓకే ఓకే ఇది కూడా ఆర్డర్లో ఒకటి ఉందన్నమాట. ఓకే అంటే ఆయన మామూలుగా చూసారు, ఎక్కడ చూసారు? ఆన్లైన్లో అని చూసుంటారు. ఇది వచ్చేసి సన్న ఫ్లవర్ అనమాట అండి. ఓకే సన్ ఫ్లవర్. దీంట్లో అసలు డిజైన్ అనేది ఏముండదండి, ఓన్లీ చెక్కతోటే ఉంటది అనమాట. ఇది అసలు డిజైన్ కి దీనికి సంబంధం లేదు, ఓన్లీ ప్లేన్ అనమాట. ఓకే ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మీకు 38,000 పడుతుంది సార్, ఓన్లీ ప్లేన్ అండి. ఓకే 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 ఈ పక్కన కూడా ప్లేనే ఉంది అంతా? అవును సార్, మొత్తం ప్లేనేనండి. ఈ పక్కన వచ్చింది ఫ్లవర్. అవునండి, సేమ్ తల వైపు ఏ వస్తుందో కాళ్ళ దగ్గర అదే వస్తుందండి. ఇది మోడల్ చూసి ఇది 5/6 చూసారండి మీరు. ఓకే ఇది వచ్చేసి 6/6 అనమాట అండి. ఓకే 6/6 అండి. 6/6 అయితే ఎంత పడుతుంది? ఇదైతే 43,000 పడుతుంది సార్. ఇది 43,000 పడుతుంది. ఇది కూడా బాగా హెవీ అండి. ఓకే మీరు ఇందాక చూసింది అయితే 5/6 అండి, ఇదైతే 6/6 అనమాట అండి. ఓకే 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 సేమ్ చాలా ప్లేన్ ఉంటుంది. ఇది కూడా ప్లేన్ ఉంది. ప్లేనే సార్. ఇది కూడా ఆన్లైన్ లో మోడలేనండి. ఓకే ఆన్లైన్ డౌన్లోడ్ చేసి పెడితే నేను చేయడం జరిగిందండి. ఓకే ఓకే అంటే మన దగ్గర వర్కర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఏ మోడల్స్ పంపినా వాళ్ళు చేసేయగలరా? ఏదైనా చేసిస్తాం సార్. ఓకే ఏ మోడల్ పంపినా? ఇది వచ్చేసి మీకు 6/6 అండి. ఇదంతా కూడా చామంతి పూలు అనమాట అండి. చామంతి పూలు, ఇవన్నీ చామంతి పూలు డిజైన్ అనమాట అండి. ఓకే ఇదంతా కూడా చామంతి పువ్వులు అండి. ఇది వచ్చేసి 6/6 అండి. ఓకే ఇదైతే 44,000 పడుతుంది సార్. ఇది 44,000. ఇది కూడా బాగా హెవీగానే ఉంటుందండి. ఓకే ఓకే ఓకే
ఇంకా చివరిగా ఏంటి అంటే ఇప్పుడు మనం మంచం తీసుకుంటే లాస్ట్ టైం వారంటీ చెప్పారు ఎన్ని సంవత్సరాలు, కానీ ఇప్పుడు ఎలా ఇస్తారు అది? అదే కంటిన్యూ అవుతుందండి. వారంటీలు అయితే మీకు తేడా ఉండదు. కాకపోతే ఒకటి కస్టమర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్కర్స్ మీ రూమ్కి వచ్చి మీ హౌస్కి వచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు మంచం తీసుకెళ్లారు. అవును సార్. తీసుకెళ్ళిన ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదో చిన్నది పోయింది అనుకుందాం. అవును సార్. అది మళ్ళీ మీరు చేసిస్తారా? మేము చేసిస్తాం. ఎలా అంటే మేము బిల్ రాసిస్తాం సార్. ఆ బిల్లు తెచ్చుకుని కస్టమర్ ఎక్కడ తెచ్చుకుంటే కార్ఖానా కాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసిస్తాం. ఎన్ని సంవత్సరాలు మీకు వారంటీలో తేడా ఉండదు సార్. ఒకవేళ అది బాగోదు అంటే మేమే బయటికి డిశ్చార్జ్ చేయమండి అది. ఓకే ఓకే. అంటే ఇంకా ఒకసారి తీసుకెళ్ళింది పోదాని అంత ఇది. అవును సార్. అంటే మన ఓన్ తయారు కాబట్టి ధీమాగా చెప్పొచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి మేము గమ్మున జంగారెడ్డిగూడెం సైడ్ అటు సైడ్ వెళ్ళినా కానీ ఇక్కడ నుంచి వెళ్ళి చేయించాలంటే అలాగే ఏముండదండి. ఓన్లీ మీకు వచ్చేది ఏంటంటే హాఫ్ టేక్ అంటే వస్తుందండి. ఒక 5 years కి 7 years కి ఏంటంటే కొంచెం ప్లేవుడ్ వలన దానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది తప్ప ఫుల్ టేక్ అయితే మీకు చెక్కు చెదరదండి. ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే మేమే కస్టమర్కి చెప్తామండి. ఓకే ఓకే. ఇదండి ఉదయ ఫర్నిచర్ గురించి మారిన మోడల్స్ గురించి ఈ వీడియో అయితే. ఈ నెంబర్ అయితే పెడతాను, మీరు కాల్ చేసి మిగతా విషయాలు అయితే మాట్లాడుకోండి. మీరు కాల్ చేసినప్పుడు ఆన్లైన్లో కూడా పంపుతారు, ఆయన మోడల్స్ని బట్టి కూడా చేసేస్తారన్నమాట. అన్నీ మీరు చూసుకుని దాన్ని బట్టి అయితే చేసుకోండి. ఓకే. మీకు వచ్చేసరికి స్టార్టింగ్లో అడ్రస్ చెప్పలేదు. ఈ అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఈ మేడపాడు అనే గ్రామం ఉంది. దగ్గరలో టౌన్ వచ్చేసరికి పాలకొల్లు. దగ్గరగా పాలకొల్లు నుంచి 5 kilometerల దూరంలో ఈ గ్రామం అయితే ఉంటుంది.